అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారండి? ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఇది ఏమంటే స్పెషల్, ఇది కూడా ఒక తీపి వంటకం, మన పాతకాలపు వంటకమేనండి. దీన్ని బియ్యపిండి హల్వా అని అంటారు, పేరు వేరే ఉండొచ్చేమో. ఇదంతా మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళంతా చేసేవాళ్ళు. చాలా బాగుండేది. చాలా మీరు కూడా చేసుకొని తినాలని ఈ వీడియో పెడుతున్నానండి. బియ్యపిండి ఈ లోటాతో 3 లోటాల బియ్యం, ఉప్పుడు బియ్యం అండి. బాయిల్డ్ రైస్ అంటారు, ఇడ్లీ బియ్యం అంటారు కొందరు, కానీ ఉప్పుడు బియ్యం మేము కరెక్ట్గా ఉప్పుడు బియ్యం అంటాం. దీంతో 3 గ్లాసుల బియ్యాన్ని ఒక 11 గంటలు అట్లా నానబెట్టేసి ఇప్పుడు రుబ్బి తీసుకున్నానండి. తీసుకుంటే ఈ పాత్రతో నిండుగా వచ్చిందండి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, దోశ పిండి కంటే ఇంకాస్త గట్టిగా వచ్చింది. ఈ పాత్రతోటే 2 పాత్రల నీళ్ళు వేసుకోవాలండి. 1.5 పాత్ర నీళ్లు నేను ఇందులో వేసేసాను, కాగాలి. ఇంకా 1/2 పాత్ర నీళ్ళు పిండిలో వేసి ఇలా కలుపుకో ఉండాలండి. ఇలా కలుపుకునేది దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం నీళ్లుగా కలుపుకోవాలండి. వాళ్ళు వచ్చేసి 3/4 కేజీ బెల్లం, కొద్దిగా నెయ్యి కావాలి. తర్వాత గసాలు, ఇష్టమైన వాళ్ళు పైన గసాలు చల్లుకోవచ్చండి. మిగతా ప్రాసెస్ నేను మళ్ళీ మీకు చెప్తానండి. చూడండి, ఆ పిండినంతా ఇలా పోసి ఇలా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుకుండా ఉండాలి. ఏమి కష్టం ఏం లేదు, ఆరాంగా చేయొచ్చు. గట్టి పడతా ఉంటుందండి, ఏమి భయపడాల్సిన పనిలో జాగ్రత్తగా గబగబాని కలుపుకుంటూ ఉంటే చాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇష్టంగా తినొచ్చు. చాలా డెలీషియస్ స్వీట్ అండి ఇది. 2 పాత్రల నీళ్ళతోనే ఇలా కలుపుకుంటామండి. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం గట్టి అని అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి. జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, కాస్త గట్టి పడింది. కలబెడుతూ ఉండాలి, ఏం కాదండి, మీకు మళ్ళీ తెలుస్తుంది. చూడండి, ఇలా పక్కానికి వచ్చిన తర్వాత అప్పుడే ఏలకులు వేసాం కదా, కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇలా తురుముకున్న కొబ్బరి అవన్నీ వేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. మా అక్క నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి, మా తోడుకోడలు వాళ్ళు. మేము కలిసి వెళ్ళినప్పుడు దండిగా వంటలు ఇలా పెద్దగా చేస్తాడు. నేను కొంచెం అయితే చేస్తానండి, అందువల్ల అక్కని హెల్ప్ పిలుచుకున్నాను. ఇది ఇలా బియ్యం పిండితో
కాకుండా గోధుమలు కూడా ఇలా నానబెట్టి బాగా రుబ్బుకొని ఆ నీళ్లను బట్టతో వడగట్టాలండి. ఫిల్టర్తో కాదు, బట్టతోనే వడగట్టాలి. అలా చేసుకొని కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. అదే వీలైతే ఒకసారి చూపిస్తాను ఆ వీడియో కూడా. మేమందరం కలిసి ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద పాత్రలు పెట్టి చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఈ మాత్రం మేము కలిసి ఉన్నప్పుడే పెద్ద పాత్రలు పెట్టేవాళ్ళం. దీనికంటే పెద్ద పాత్రతో చేసేవాళ్ళం పెట్టి. తక్కువైందండి, అందువల్ల బెల్లం ఇంకొంచెం వేసినాము. పొడి బెల్లం ఉండింది, దీనివల్ల కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ ప్లేట్లలో హల్వా వేడి ఆరిన తర్వాత దీన్ని చాకుతో ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా వేడిగా ఉంది, తీసి మనం డబ్బాలకు పెట్టుకోవచ్చు. ఇది ఇప్పటికంటే కూడా రేపు పొద్దున్నకి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది. తిని చూడండి చేసి. 3 గ్లాసుల బియ్యము ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకొని, ఉప్పుడు బియ్యం అండి, నానబెట్టుకొని మిషన్కి వేసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఆ పిండి పాత్రలో కొలుచుకొని ఎంత వస్తుందో ఆ పాత్రతో 2 ఇంతలు లేదా 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అని మార్కెట్లో చెప్తున్నారు. అలా చేస్తే ఇంకా కరెక్ట్గా వస్తుందంట. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు. అంతా పిండి కలుపుకునేకి, కడిగి పోసుకునేకి అంతా అన్ని లేరు విన్నారు కదా. 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటే దాంట్లో కొద్దిగా మనం ఒక పాత్రలో ఉంచుకొని మిగతా అన్ని నీళ్ళు ఇలా పాత్రలో పోసి ఎసురు కాగుతూ ఉంటే ఈ నీళ్ళతోనే పిండిని దోశ పిండి కంటే నీళ్ళుగా కలుపుకొని దాన్ని ఉంచుకోవడానికి, ఇంకా పాత్రలో అవి కడిగి పోసుకోవడానికి అన్ని ఈ నీళ్ళే వాడుకొని బాగా కలుపుకొని ఎసురు కాగిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని పోసి కలబెడుతూ ఉండాలి. అది ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది, మనం కలబెట్టుకుంటే ఏం కాదు. అలా కొంచెం బాగా ఉడికిన తర్వాత పిండి గమ్మని వాసన వస్తుంది. అప్పుడు బెల్లం 3/4 కేజీ బెల్లం కొట్టి పెట్టుకొని ఉండాలి. దాన్ని వేసి బెల్లం కరగబెడుతూ బాగా 3/4 కేజీ, ఒక్కోసారి పిండిని బట్టి 1 కేజీ పిండి కూడా బెల్లం కూడా పడుతుందండి, పర్లేదు వేసుకోవచ్చు. తీపి ఎక్కువైతే కూడా ఏమి ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇది వేసి కలబెడుతూ బెల్లం కరిగాక అది ఇంకా గమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు యాలకుల పొడి, కొబ్బరి, పచ్చి టెంకాయ తురిమి పెట్టుకోవాలి. ఒక టెంకాయ అండి, అది మాత్రం సైజు 1 టెంకాయ తురిమి పెట్టుకోవాలి. అది వేసేసి నెయ్యి కూడా పోసి బాగా కలబెట్టి బాగా గమ్మని వాసన వస్తుంది, వాసనలాగా వస్తుంది. అప్పుడు దించి ఇలా ప్లేట్లలో నెయ్యి పోసి కింద కొద్దిగా గసాలు చల్లేసి అన్ని తట్టులకు పోసి సర్దాలి. ఇలా సర్ది దాన్ని బాగా ఇచ్చేసి దానిపైన కొంచెం గసాలు చల్లేసి ఇలా 3 గ్లాసుల బియ్యానికి 4 ప్లేట్లకు అయింది చూడండి. దీన్ని బట్టి మీరు 1 గ్లాస్ అంతా కూడా చేసుకోవచ్చు ఈజీగా. చిన్న పాత్ర పెట్టి చేసుకోవచ్చు, ఏమీ కష్టం లేదు. మీరు ఒకసారి చేసి తిని చూడండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.